కలిసిపోతుంది ఆ పార్టీ. కవిత కొన్ని కఠోర సత్యాలు కొన్ని అసత్యాలు మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్లో కీలక నిర్ణయాలు తీసుకున్న వారిలో కవిత ఒకరని, అలాంటిది కవితకు తెలియకుండా అవినీతి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. దోపిడీకి సొమ్ము పంచుకోవడంలో తేడా రావడంతోనే ఈ పంచాయతీ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజంగా కూడా ఆవిడ నాయకురాలుగా ఎదిగే అవకాశాలు ఉంటుంటాయి. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. దొంగల ముఠా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా. సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. విడిగా అవినీతి జరిగింది అనేటువంటి వాస్తవాన్ని నమ్మిన ప్రజలు 2023లో మిమ్మల్ని బండకేసి కొట్టి అధికారం దించేశారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా కవిత గారు చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదం మీద నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది.